క్వశ్చన్ మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మీ నుంచి రైట్ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తా. కేసు హ్యాండిల్ చేస్తుంది నేరుగా సజ్జనార్. సో సజ్జనార్ని సలీం ఢీకొనగలరా? ఒకవేళ రవి తరపున రవి కనుక ఒప్పుకుంటే, సలీం వాదిస్తే సజ్జనార్ని సలీం ఢీకొనగలరా? సజ్జనార్ కాదు, హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా హ్యాండిల్ చేస్తే సలీం ఢీకొట్టే క్యాపబిలిటీ పర్సన్. ఓపెన్ ట్రూత్, దానికి ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ పోలీసు శాఖ చాలా కీలకంగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు ఇది. మీకు చెప్పాలంటే ఒక ట్రూత్ చెప్తున్నా. తెలంగాణ పోలీసు మక్కా మసీద్ లో బాంబ్ బ్లాస్ట్ అయితే ఫస్ట్ పట్టినారు 6 ముస్లిమ్స్ స్టూడెంట్స్ ని. వీళ్ళే మరి దాని తర్వాత ఏమంటారు అభినవ్ భారత్ వాళ్ళకి పట్టుకున్నారు. మరి ట్రయల్ అయిన తర్వాత వీళ్ళు కూడా ముద్దాయిలు కాదు, వాళ్ళు కూడా ముద్దాయిలు కాదని రిలీజ్ అయిపోయారు. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ పోలీసు ఎక్కడ ఉంది? ఎవరు బంబ్లాస్ చేశారు? మక్కా మసీద్ లో చార్మాడ్ దగ్గర బంబ్లాస్ లో 6 మంది చచ్చిపోయారు, ఫైరింగ్ లో 8 మంది చచ్చిపోయారు. సో ఈ రోజు వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అంత వర్త్. కానీ సలీం గారికి ఈ కేసులో పోలీసులు చాలా సెక్షన్స్ చెప్తున్నారు, చాలా ఆరోపణలు వినిపించేకంగా 20,000 సినిమాలకు సంబంధించి పైరసీ చేశాడనేది, దాంతోపాటు సుమారు 2,000 కోట్ల రూపాయల నష్టం ఇండస్ట్రీ కలిగించని చెప్పి పోలీసులే చెప్తున్నారు కదా, ఇన్వెస్టిగేషన్ కొన్ని ఆధారాలతో సైతం చూపిస్తూ. వాళ్ళు చెప్పిన మాట కంటే మనము ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు, ట్రూత్ ఆఫ్ ద కేసు వాళ్ళు రావు కానీ ఫారెన్సిక్ మనకు ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. వాళ్ళు చెప్తే అవ్వదు కదా సార్, అది జస్ట్ అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పారు, వాళ్ళ వ్యూ పెట్టే రైట్ ఉంది, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో పెట్టండి, మనకి ఏం లేదు. ఇప్పుడు సి కళ్యాణ్ గారు అన్నారు ఎన్కౌంటర్ చేయండి, ఓకే. నాకు ఈ రోజు టక్కన్ కరానికల్ ఆయన అన్నారు, ఆయన అలా అన్నారు, మీరు ఏమంటారు అంటే వర్క్ ప్లేస్ వర్డ్ మనతో ఉంటే మనం కన్సిడర్ చేయమా అటువంటి వర్డ్స్ ని అన్నారు. అది ఇక్కడ క్రైమ్ అనే పదం వినిపిస్తోంది. క్రైమ్ అనే పదం ఐబొమ్మ రవికి అప్లికేబులా? లా ఏం చెప్తుంది? అది లా ఏం చెప్తుంది, అది ఏమంటారు జ్యుడిషియరీ మీద డిపెండ్ ఉంది. అది సమాజం ఏం చెప్తుంది అది చెప్పండి మీరు నాకు. ఓకే, అఫ్కోర్స్ సమాజం నుంచి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఐబొమ్మ రవి చేసింది మా కోసం, మా మంచి కోసం అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్తున్న మాట అయినప్పటికీ తను చేసింది తప్పా రైటా? నేను చెప్పాను కదా, సమాజం ఏం చెప్పింది మీరే చెప్పండి. జ్యుడిషియరీ ఏం డిసైడ్ చేసింది అదే ట్రూ ఉంటుంది. నేను జస్ట్ డిఫెన్స్ చేస్తున్నాను, ఆయన చేసిందా చేయలేదు. ఆల్ ఫ్యాక్ట్ విల్ కమ్ టు ఆఫ్టర్ 1-to-1 అతనితో మాట్లాడిన తర్వాత. దిస్ ఇస్ ఆర్ అలిగేషన్స్ ఆర్ కేమ్. దిస్ ఇస్ ది ఐబొమ్మ రవి కాదు, దీనికంటే పెద్ద పెద్ద కేసులు ఉంటాయి. కానీ ఈ కేసు ఏమంటారు సోషల్ మీడియాలో కామన్ పీపుల్ అతనికి సపోర్ట్ చేశారని ఇంత హైట్ అయింది ఈరోజు. అందువల్లే మీరు నేను కూర్చుని మాట్లాడుతున్నాం సార్. సలీం గారు, ఇక్కడ ఐబొమ్మ రవి రేపు దాదాపు 5 రోజులు కస్టడీ ముగుస్తున్న క్రమంలో మీరు గతంలో కూడా మనం మాట్లాడాం, 1 week లో బయటకు రావాల్సిన వ్యక్తి ఇంకా జైల్లో ఉన్నాడు, ఆ సెక్షన్స్ ఏవి అటువంటి సెక్షన్స్ కావు, అన్ని రోజులు అవసరం లేదని చెప్పి స్టిల్ మీరు ఇంకా పదం మీద నిల్చుంటారా? ఒకవేళ వస్తే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? బెయిల్ కావచ్చు, వాట్ ఇట్ మేబీ తనకి సాంత్వన చెప్పండి కదా. యాజ్ పర్ ఆ సెక్షన్ ప్రకారం 1 week లో రావాలి. ఓకే, వాళ్ళు ఏదైనా మరి ఆర్టీ చేసి ఏదైనా సెక్షన్ పెడితే మళ్ళీ దాని మీద ఎక్సెస్ చేయాలి మనం అంతే. ఈ సెక్షన్స్ అయితే బెయిలబుల్ సెక్షన్ ఉన్నాయి అది. ఓకే, సో మరి పర్టికులర్ గా 420 అని రాశారు. అసలు మెయింటైనబుల్ కాదు, ఎవరు పర్సనల్ పాకెట్ నుంచి ఆయన తీయలేదు కదా. ఓకే, అంటే 420 అప్లికబుల్ కాదా అండి? అసలు 420 అప్లికబుల్ కాదు. అది రవి 420 కాదా? కాదు, విక్టిమ్ ఎవరు ఉన్నారు? దీని క్లారిటీ ఇవ్వండి సలీం గారు, ఎందుకు కాదు అనేది. ఎందుకంటే చాలా మందికి దీని క్లారిటీ కావాలి. అదే 420 లో విక్టిమ్ ఉండాలి. విక్టిమ్ ఎవరున్నారు? విక్టిమ్ పేరు లేదు కదా అక్కడ. అంటే బాధితుడు పేరే లేదు. ఇండస్ట్రీని బాధితులుగా తీసుకోవడానికి వీల్లేదు ఇక్కడ. ఎలా మరి వాళ్ళ ఇది రావాలి కదా, అఫిడవిట్ రావాలి, వాళ్ళు ఎలా మోసపోయారు డిస్క్రిప్షన్ రావాలి కదా. ఆ డిస్క్రిప్షనే లేదు, జస్ట్ ఒక కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ మీద వాళ్ళు ఇది చేశారు, అంత ఏం లేదు. అది ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడితే మీడియా ట్రయల్ లాగా అవుతుంది. అది నేనే కావాలని వాళ్ళకి ఏమంటే లీడ్స్ ఇచ్చేలాగా అవుతుంది. అందుకే నేను ఎక్కువ దీని మీద డిస్కషన్ చేయట్లేదు. ఓకే, సో రవి 420 కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఒక కాంక్రీట్ పాయింట్స్ అంటారు. కాంక్రీట్ పాయింట్, స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, రిలయబుల్ పాయింట్స్ ఉన్నాయి.
బట్ దాంతోపాటు మిగిలిన సెక్షన్స్, ఐటీ సెక్షన్స్ అవి కొంచెం కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సెక్షన్స్ గురించి. బట్ అంతకన్నా ముందు సలీం గారు, తను ఇండియాలో దొరికాడు, బట్ తను ఇప్పుడు ఇండియన్ కాదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే తను అదర్ నేషనలిస్ట్ కాబట్టి ఇక్కడ ఐ థింక్ ఇక్కడ నేషనాలిటీని రద్దు చేసుకున్నారు ఏదో వినిపిస్తోంది. సో ఒక్కసారి దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే తను ఇండియన్ కాదు యాజ్ ఆఫ్ ఉన్న సినారియోలో, కాబట్టి ఇక్కడ లాస్ తనకు అప్లికబుల్ అవుతాయా? ఒక్కసారి దీని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అదే చెప్తున్నావు. ప్రతి కంట్రీకి ఒక ప్రివిలేజ్ ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ సిటిజన్ కి మనం ఏదైనా అఫెన్స్ చేశారనుకోండి, ఆ ఎంబసీకి వాళ్ళు లెటర్ పెట్టుకున్నారు, సార్ మీ వాడు ఇలా అఫెన్స్ చేశాడు, మనం పట్టుకుంటున్నాం, మీరు శాంక్షన్ ఇవ్వండి తెలుసా. వాళ్ళకి నోటీస్ పెట్టాలి. సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వాలి దీనికి. ఓకే. సో ఎందుకంటే ఒక కంట్రీ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు సార్ ఎలా మనం రిలేటివ్స్ ఉంటారు, మన బాబు వచ్చి మీ ఇంట్లో ఏదో తప్పు పని చేశాడంటే ముందు నన్ను ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ ఫ్యామిలీలో పెద్ద మనిషి ఎవరు ఉంటారో అతనికి నోటీస్ లో పెడతారు. నోటీస్ లో పెట్టి మరి దాన్ని ఇతనికి ఏం చేయాలి అని మాట్లాడతారు, అవునా కదా. సో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ కూడా అలానే ఉంటాయి. వన్స్ ఈజ్ ఎ కెరీబియన్ సిటిజన్ అంటే అసలు లానే అసలు అప్లికేబుల్ కాదు. ఆయన దొంగతనం చేసింది పైరసీ కూడా ఇండియాలో కాదు కదా, ఎక్కడ కెరీబియన్ అసలు జ్యుడిషియల్ పని చేయదు అది. ఒకవేళ ఆయన టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశాడు, అక్కడ కూర్చుని చేశాడు అంటే ఈస్ ఏ మెయింటైనబుల్ ఉంటుంది. కానీ బిఎన్ఎస్ఎస్ మెయింటైనబుల్ కాదు, ఇండియన్ పెనల్ కోడ్ మెయింటైనబుల్ కాదు అతను. అందుకే ఆ కేసు వర్త్ ఉండదు. వీళ్ళు ఏదో చేశారు కానీ ఏమంటారు, జస్ట్ మీడియా లైమ్ లైట్ లో వచ్చింది, కానీ యాజ్ పర్ సెక్షన్ ఆఫ్ లా వర్త్ ఏం లేదు దానికి. బట్ ఇక్కడ బాధిత దేశం మాత్రం భారత్నే కదా, ఇండియన్ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇండియన్ సినిమా కదా ఇక్కడ నష్టపోయింది. కాబట్టి ఇక్కడ విక్టిమ్ గా అదే కదా సార్ అలా కాదు. ఓకే, పేపర్ మీద ఉండాలి ఫ్యాక్ట్స్. ఓకే సార్, నా సెల్ ఫోన్ దొంగతనం అయింది అంటే ఏ సెల్ ఫోన్ అది ఏమంటారు